హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రెడ్ క్వీన్ వెబ్ సిరీస్ సీజన్ 1 పార్ట్ 2 వీడియోగా ఎపిసోడ్ 4 నుంచి రిమైనింగ్ ఎపిసోడ్ స్టోరీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే మాత్రం మీరు పార్ట్ 1 వీడియోని చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూడండి. ఆ పార్ట్ 1 వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నాలుగో ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒకరోజు యాంటోనియా తన భర్తతో డిన్నర్ చేస్తూ ఉండగా తనకి ఏదో ఒక విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది. అంటే తనని కలవడానికి ఎవరో వచ్చారు అని గమనిస్తుంది. ఆ వచ్చిన వ్యక్తి కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు యాంటోనియా వెయిటర్ తీసుకువస్తున్న డిష్ ని తన హస్బెండ్ షర్ట్ మీద పడేలాగా చేస్తుంది. దానివల్ల తన హస్బెండ్ షర్ట్ పాడవడంతో దాన్ని క్లీన్ చేసుకోవడం కోసం యాంటోనియా హస్బెండ్ బాత్రూమ్ లోకి వెళ్తాడు. ఆ తర్వాత యాంటోనియా వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి తొందరగా చెప్పు, అసలు విషయం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి యాంటోనియాకి ఒక ఫోటోని చూపించి, ఇతను మిస్టర్ వైట్, ఇతను ప్రపంచంలో ఎక్కడికైనా రాగలడు. ఈ ప్రపంచంలో అందరికంటే ఇతను చాలా ఇంటెలిజెంట్, అందువల్ల ఇతను అందరికంటే నీకు చాలా పెద్ద శత్రువు. ఇతను మీ బ్యూరో అంతటిని అలాగే మీ ఫ్యామిలీ అంతటిని కూడా నాశనం చేస్తాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న యాంటోనియా ఆ వ్యక్తిని చూసి అసలు ఎవరు మీరు అని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి నేను నీ హంతకుడిని అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ గట్టిగా చప్పట్లు కొట్టడంతో ఆ శబ్దం వల్ల యాంటోనియా ధ్యాస అటువైపు మల్లుతుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి అక్కడి నుంచి మాయమై వెళ్లిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. యాంటోనియాకి స్పృహ రాగానే తన ఒక పెద్ద రూమ్ లో ఉంటుంది. ఆ రూమ్ అంతా కూడా పెద్ద పెద్ద బాక్సెస్ వేలాడుతూ ఉంటాయి. వాటి మీద ఫొటోస్ అంటించబడి ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో తన ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, జాన్ ఫోన్ చేసి ఉంటాడు. జాన్ యాంటోనియాతో మాట్లాడుతూ నువ్వెక్కడ ఉన్నావు అని అడుగుతాడు. దాంతో యాంటోనియా తన లొకేషన్ ని తనకు షేర్ చేసి నేను స్పృహ లేకుండా ఇంతసేపు ఉన్నాను, నన్ను ఈజీక్వల్ కిడ్నాప్ చేశాడు అని చెప్పగానే జాన్ నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని అంటాడు. ఆ రూమ్ లో వేలాడదీయబడి ఉన్న బాక్సెస్ అన్ని కూడా ఒక పజిల్ లాగా కనిపిస్తూ ఉంటాయి. దాంతో యాంటోనియా వెంటనే వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కొంతసేపటికి అక్కడికి జాన్ రావడంతో యాంటోనియా వెళ్లి జాన్ కారులో కూర్చొని ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతారు. మరో పక్క క్లారాకి భ్రమ కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత తనకి శాండ్రా శబ్దం వినిపిస్తూ ఉంటుంది. శాండ్రా, ఆ రాక్షసుడు తన జోబులో కీస్ ని పెట్టుకుని ఉంటాడు. నా ఫ్లోర్ మీద ఒక టైల్ విరిగిపోయి ఉంది. నేను అతన్ని చంపగలను, కానీ అతన్ని చంపడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది అని అంటుంది. శాండ్రా క్లారాతో మాట్లాడుతున్నప్పుడు శాండ్రా క్లారా ముందుగానే కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత క్లారా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. మరో పక్క దారిలో వెళుతూ ఉండగా యాంటోనియా జాన్ తో మాట్లాడుతూ ఆ పజిల్ లో ఒక టాక్సీ నెంబర్ ప్లేట్ తో సహా ఉంది. బహుశా ఈజీక్వల్ ఏదో మనతో చెప్పాలనుకుంటున్నాడు. అతను నన్ను ఈజీగా చంపగలడు, కానీ అతను నన్ను చంపలేదు. మనం ఆ టాక్సీ నెంబర్ ని కనిపెట్టాలి అని అతను అనుకుంటూ ఉన్నాడు. అతను మనతో ఆడుకోవాలని అనుకుంటున్నాడు అని అంటుంది. ఆ తర్వాత జాన్ మరియు యాంటోనియాలు లారా ట్రేయోబా ఉన్న విఐపి ఏరియా ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న గార్డ్ ని చూసి ఆ రోజు ఇక్కడికి ఏదైనా టాక్సీ వచ్చిందా అని అడుగుతారు. కానీ ఆ గార్డ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు జాన్ ఆ గార్డ్ ని చూసి నీకు ఇక్కడ జాబ్ చేసినా కూడా అంత మనీ ఏమి రాదు, నువ్వు నోరు తెరవకుండా ఉన్నా కూడా నీకేమీ మనీ రాదు అని అంటాడు. అప్పుడు ఆ గార్డ్ లోపలికి వెళ్లి రిజిస్టర్ తీసుకుని వచ్చి ఏ రోజు రాత్రి అయితే ఆ టాక్సీ ఇక్కడికి వచ్చిందో ఆ రాత్రి ఇక్కడ పార్టీ కూడా జరిగింది అని చెప్తూ ఉండగా ఇంట్లోనే అక్కడికి ఇంకొక గార్డ్ వచ్చి వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండు అని ఆ గార్డ్ కి చెప్తాడు. ఆ మరొక గార్డ్ జాన్ ని చూసి ఫస్ట్ మీరు వారెంట్ తీసుకుని రండి అని చెప్తాడు. అప్పుడు జాన్ యాంటోనియా అక్కడి నుంచి వెళ్లిపోతారు. దారిలో జాన్ యాంటోనియాని చూసి అక్కడ ఏ విధమైన పార్టీ జరిగి ఉంటుంది అని అడుగుతాడు. అయితే యాంటోనియా మాత్రం దాని గురించి అసలేమీ తెలియదు అని అంటుంది. ఆ తర్వాత యాంటోనియా కారుని ఒక క్యాసినో దగ్గర ఆపమని చెప్పి కారు దిగి లోపలికి వెళ్తూ జాన్ ని చూసి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్లి 10 మినిట్స్ తర్వాత బయటికి ఒక 10,000 యూరోస్ తో వస్తుంది. ఆ తర్వాత జాన్ తో వీటిని సంపాదించడానికి నాకు కనీసం 10 మినిట్స్ కూడా పట్టలేదు అని చెప్పి
చెప్పి మళ్ళీ ఇద్దరు కలిసి ఆ గార్డు దగ్గరికి వెళ్తారు. యాంటోనీ ఆ గార్డుకి 10,000 euros మనీని చూపించి ఆశ పెట్టి మేము ఆ రోజు రాత్రి సీసీటీవీ ఫుటేజ్ని చూడాలి అని చెప్తుంది. అంత మనీ చూసేసరికి ఆ గార్డుకి కూడా ఆశ కలుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఆ గార్డు వాళ్ళకి ఆ రోజు రాత్రి సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తాడు. యాంటోనియా ప్రతి కారులో బాగా చెక్ చేస్తుంది. ఆ తర్వాత 3 గంటల 17 నిమిషాల 17 సెకండ్లకి ఒక గ్లిచ్ వస్తుంది. వాళ్ళు ఆ కెమెరాని హ్యాక్ చేసి అంతా పాడు చేశారు అని చెప్తుంది. ఆ తర్వాత ఒక గార్డ్ సీసీటీవీ కెమెరాస్ దగ్గరికి వెళ్ళి ఆ కెమెరాని ఓపెన్ చేసి చెక్ చేస్తూ ప్రతి 2 వారాలకి కూడా ఈ కెమెరాస్ని మేము చెక్ చేస్తాము అని చెప్పి ఆ కెమెరాస్ని హ్యాక్ చేసిన ఆ డివైస్ని చూపిస్తాడు. ఆ తర్వాత జాన్ మరియు యాంటోనియాలు ఇద్దరూ కలిసి డాక్టర్ ఎలీసా దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఆ వీడియో క్లిప్ని స్లో మోషన్లో చూసి ఆ టైంలో ఆ కారులో కేవలం ఇద్దరు కూర్చుని ఉన్నారు అని మాత్రమే చెప్పగలను అని అంటుంది. అప్పుడు జాన్, ఎక్స్క్యూజ్ మీ లేడీస్, నాకు చాలా ఆకలిగా ఉంది, అందువల్ల నేను నా ఇంటికి వెళుతున్నాను. నాకు ఆకలి వేస్తే నా మాట కూడా నేను వినే సిచ్యువేషన్ లో ఉండలేను అని చెప్తాడు. యాంటోనియా కూడా జాన్ తో కలిసి ఆ జాన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. జాన్ అమ్మగారు యాంటోనియాని చూసి గుర్తుపడుతుంది. దాంతో జాన్ అమ్మగారు యాంటోనియా కోసమని స్పెషల్ గా డిన్నర్ ని చేసి పెట్టగా అలాంటి భోజనం ఇంతకు ముందు ఎప్పుడూ కూడా యాంటోనియా తిని ఉండదు. మరోపక్క ఈ రోజు రాత్రి ఇన్స్పెక్టర్ పారా బర్త్డే అయి ఉంటుంది. అతని స్టాఫ్ సర్ప్రైజ్ గా అతనికి బర్త్డే పార్టీని ఇస్తారు. అప్పుడే అతని ఆఫీస్ కి ఒక లేడీ కాల్ చేసి ఆ టాక్సీ గురించి చెప్తుంది. ఆ మాటలు విన్న వెంటనే పారా తన టీమ్ తో కలిసి అక్కడికి వెళ్లి చూడగా అక్కడ వాళ్ళకి ఆ టాక్సీ కనిపిస్తుంది. నిజానికి ఆ టాక్సీ గురించి యాంటోనియా మరియు జాన్ లో తెలుసుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఆ కారు డిక్కీలో క్లారా శాండిల్ కూడా ఉంటుంది. ఆ శాండిల్ బ్యాక్ సైడ్ అడవి మట్టి అంటుకుని ఉంటుంది. ఆ తర్వాత పారా ఆ కార్ ని పూర్తిగా చెక్ చేయమని ఆర్డర్ వేస్తాడు. ఎందుకంటే అంత కూడా ఫింగర్ ప్రింట్స్ దొరకవచ్చు అని అలా చెక్ చేయమని చెప్తాడు. మరో పక్క జాన్ మరియు యాంటోనియా ఒక టాటూ పార్లర్ కి వెళ్లి అక్కడ ఉన్న ఒక అమ్మాయికి ఈక్వల్ టాటూని చూపించగా ఆ అమ్మాయి ఈ టాటూని ఇక్కడే వేస్తారని నేను ఆల్రెడీ ఆ డాక్టర్ కి చెప్పాను, ఈ డిజైన్ ని మా నాన్న వేశారు అని చెప్పి తన దగ్గర ఉన్న ఆల్బమ్ లో ఒక 4 ఫ్రెండ్స్ ఒకేసారి ఆ టాటూని వేయించుకున్న ఫోటోని చూపిస్తుంది. ఆమె దగ్గర ఆ ఫోటో తప్ప ఇంకే క్లూ ఉండదు. ఆ తర్వాత యాంటోనియా ఆ అమ్మాయిని చూసి మేము మీ నాన్నని కలవాలి అని చెప్పడంతో ఆ అమ్మాయి వెంటనే యాంటోనియా మరియు జాన్లని తన నాన్న దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతూ మా నాన్న ప్యారలైజ్ అయ్యారు, 6 నెలల క్రితం నుంచి మా నాన్నకి ఈ రోగం వచ్చింది, అప్పటి నుంచి నేనే అంతా స్టూడియో మొత్తం చూసుకుంటున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న యాంటోనియా మీ నాన్న ఫోకస్ ని చేంజ్ చేయడం చాలా మంచిది, లేదంటే ఒకటే పొజిషన్ తనకి చాలా టార్చర్ అవుతుంది అని అంటుంది. ఆ తర్వాత యాంటోనియా ఆ అమ్మాయి నాన్న అయినటువంటి డానియల్ ని చూసి ఈ టాటూని నువ్వు ఎవరి కోసం డిజైన్ చేసావో నీకు గుర్తుందా అని అడుగుతుంది. దానికి ఆ డానియల్ కనురెప్పలు వాల్చి అవును అని చెప్తాడు. ఆ తర్వాత డానియల్ చాలా సార్లు కనురెప్పలు కొడుతూ కనురెప్పల సహాయంతో బీజీపీ అనే అర్థం వచ్చేలాగా చెప్తాడు. ఆ తర్వాత యాంటోనియా మరియు జాన్ లు అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. అలా వెళ్లే సమయంలో యాంటోనియా జాన్ తో మాట్లాడుతూ 1997లో కొంతమంది బిలో గార్డ్ పోలీసులుగా ఫస్ట్ బ్యాచ్ లో ఉండేవాళ్ళు, దానిలో ఒక 4 మాత్రమే ఎగ్జామ్ లో పాస్ అయ్యారు, వీళ్ళల్లో 2 చనిపోయారు, 3వ వ్యక్తి జర్మనీలో ఉంటున్నాడు, మర్డర్ జరిగిన రోజు అతను ఒక టీవీ షోలో కూడా వచ్చాడు, అందువల్ల అతను మన సస్పెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు, ఇంకా మిగిలింది 4వ పర్సన్ మాత్రమే అని అంటుంది. ఆ సమయంలో జాన్ కార్ని ఆ 4వ పర్సన్ వ్యక్తి ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి ఆపి వెంటనే యాంటోనియాని చూసి నువ్వు ఇక్కడే కారులో ఉండు, నేను ఇప్పుడే ఆ ఇంట్లోకి వెళ్లి చూసి వస్తాను అని గన్ను తీసుకుని ఆ ఇంటి లోపలికి వెళ్తాడు. అయితే యాంటోనియా కూడా చాలా సీక్రెట్ గా జాన్ వెనకాలే ఆ ఇంటి లోపలికి వెళ్లి వెతుకుతూ ఉంటారు. అలా వాళ్ళు ఆ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా ఆ ఇల్లు మొత్తం చీకటిగా ఉంటుంది. అయినా వాళ్ళు అన్ని రూములు వెతుకుతూ ఉండగా సడన్ గా ఒక వ్యక్తి వచ్చి జాన్ మీద అటాక్ చేస్తాడు. జాన్ వెంటనే ఆ వ్యక్తిని పట్టుకోగా ఇంతలోనే అక్కడికి వచ్చిన యాంటోనియా ఆ వ్యక్తి ఈక్వల్ కాదు, ఇతను ఒక గుడ్డివాడు అని చెప్తుంది. మరోపక్క పోలీసులకి కారులో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఈక్వల్వి అని తెలుస్తాయి. ఆ తర్వాత వెంటనే పోలీసులు అతని ఇంటి అడ్రస్ ని కనుక్కుంటారు. ఇన్స్పెక్టర్ పారా వెంటనే తన టీం ని చూసి మనకు సస్పెక్ట్ దొరికాడు, లెట్స్ గో అని చెప్తాడు. మరోపక్క యాంటోనియా ఆ గుడ్డి వ్యక్తిని టాటూ గురించి అడుగుతూ ఉండగా అప్పుడు ఆ వ్యక్తి ఎలివిరోజ్, క్యూరోజ్ అలాగే ఫహార్ది నేను కలిసి ఈ టాటూని ప్రిపేర్ చేశాం, మా 4గురిలో 2 చనిపోయారు, ఒకరు జర్మనీకి వెళ్లిపోయాడు, ఆ చనిపోయిన 2లో ఫహార్ది అనే వ్యక్తి మాయమైపోయాడు, తన కూతురు చనిపోయిన తర్వాత చాలా రోజుల వరకు మెంటల్ హాస్పిటల్లోనే ఉండి ఆ తర్వాత
తర్వాత బయటకు వచ్చాడు, కానీ బయటకు వచ్చినా కూడా తనేమీ అంతగా బాగోలేడు. అతను అన్నిటికంటే చాలా ఖతర్నాక్ మిషన్ నే వెతికేవాడు. ఆ తర్వాత ఒక రోజు తను సొరంగం పేలిన ఘటనలో మాయమైపోయాడు. ఎలా అంటే అతని శవం కూడా మాకు దొరకలేదు, అంటే అతను జస్ట్ మాయమైపోయాడు అని చెప్తాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన యాంటోనియా వెంటనే ఇన్స్పెక్టర్ పారాకి కాల్ చేసి అతని పేరు ఫహర్ది, ప్రజల దృష్టిలో అతను చనిపోయాడు, కానీ అతని శవం ఇంతవరకు ఎవరికీ దొరకలేదు అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ పారా యాంటోనియాతో, మాకు ఒక ట్యాక్సీ దొరికింది, అందులో మాకు ఫహర్ది ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, మాకు అతని లొకేషన్ కూడా దొరికింది, మేము ఇప్పుడు అక్కడికే వెళుతున్నాం, అయితే నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్తాడు. దాంతో యాంటోనియా వెంటనే జాన్ ని చూసి, అతను ఖచ్చితంగా మనతో ఆడుకుంటున్నాడు, లేదంటే ఇంత తెలివైన కిల్లర్ ఖాళీ ప్లేస్ లో ట్యాక్సీని ఎందుకు అలా వదిలిపెట్టి వెళ్తాడు, పద మనం కూడా మెంటల్ హాస్పిటల్ కి వెళ్దాం అని అంటుంది. మరో పక్క ఇన్స్పెక్టర్ పారా తన టీమ్ తో కలిసి ఆ ఫహర్దీని పట్టుకోవడానికి వెళ్తాడు. అక్కడతో 4వ ఎపిసోడ్ పూర్తవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో యాంటోనియా జాన్ లు కలిసి మెంటల్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్ ఫహర్దీ గురించి మాట్లాడుతూ, అలాంటి వ్యక్తి చనిపోవడం బెటర్, అతను ఇక్కడ నరకం కంటే చాలా దారుణమైన లైఫ్ ని జీవించేవాడు అని చెప్తాడు. అప్పుడు యాంటోనియా ఆ డాక్టర్ ని చూసి, నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకివ్వు, అది ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు పర్వాలేదు అని చెప్తుంది. అయితే డాక్టర్ మాత్రం అందుకు ఒప్పుకోడు. జాన్ వెంటనే ఆ డాక్టర్ ని బెదిరించగా అప్పుడు డాక్టర్ తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీ అవుతాడు. ఆ తర్వాత యాంటోనియా మరియు జాన్లు కలిసి అతని బుక్ మరియు రిపోర్ట్స్ ని చెక్ చేస్తారు. అందులో సెక్సువల్ అబ్యూజ్, కొట్టడం, తనను తాను గాయపరుచుకోవడం, హోలోపెరిడల్, బైపోలర్ పర్సనాలిటీ, పోస్ట్ డ్రామాటిక్ డిజార్డర్ లక్షణాలు ఉంటాయి. తనకి మీరేం చేశారో వాటి గురించి అతను చెప్పడానికి అస్సలు సంకోచించడం అని అంటుంది. ఆ తర్వాత జాన్ మరియు యాంటోనియాలు అతను డ్రా చేసిన డ్రాయింగ్స్ ని కూడా చూస్తారు. ఆ డ్రాయింగ్స్ ని అతను మెంటల్ హాస్పిటల్లో డ్రా చేసి ఉంటాడు. అతను క్లారా డ్రాయింగ్ ని కూడా అక్కడ డ్రా చేసి ఉంటాడు. ఆ తర్వాత జాన్ మరియు యాంటోనియాలు అక్కడి నుంచి బయలుదేరి దారిలో వస్తూ వస్తూ డాక్టర్ ఎలీనాకి కూడా కాల్ చేసి, మాకు ఇన్స్పెక్టర్ పారా ఉన్న లొకేషన్ ని చెప్పండి అని అడుగుతారు. ఆ సమయంలోనే యాంటోనియా, ఫహర్దీ అంత తెలివైన వాడు అయితే అతను డ్రైవర్ బాడీని ఎందుకు కాల్చలేదు, అలాగే అతను టాక్సీ లోపల తన ఫింగర్ ప్రింట్స్ ని ఎందుకు వదిలాడు, ఇవేదో తెలియకుండా చేసిన తప్పులు కావు అని అంటుంది. అప్పుడే జాన్ కి గార్డ్ కాల్ చేయడంతో వెంటనే జాన్ మరియు యాంటోనియాలు ఆ గార్డ్ దగ్గరికి వెళ్తారు. దాంతో గార్డ్ మాట్లాడుతూ, అతను నన్ను జాబ్ లో నుంచి తీసేశాడు, టాక్సీ అక్కడికి వెళ్ళడానికంటే ముందు ఇక్కడికి వచ్చింది అని చెప్పి వాళ్ళకి ఒక సీసీటీవీ ఫుటేజ్ ని కూడా చూపిస్తాడు. అందులో ఒక అమ్మాయి ఆ టాక్సీలో పెట్రోల్ నింపుతూ ఉండడాన్ని చూస్తారు. ఆ తర్వాత యాంటోనియా వెంటనే వెళ్లి కారులో కూర్చుని హారన్ కొట్టి ఆ జాన్ ని పిలుస్తుంది. మరో పక్క ఇన్స్పెక్టర్ పారా మరియు అతని టీం ఒక ఇంటి లోపలికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు మెయిన్ గేట్ ని పగలగొట్టి లోపలికి వెళ్ళగా లోపల ఇంకొక గేట్ కి ముళ్ళ తంతి కట్టి ఉంటుంది. వాళ్ళు దాన్ని కూడా దాటుకుని లోపలికి వెళ్తారు. ఆ సమయంలో యాంటోనియా జాన్ తో మాట్లాడుతూ, తొందరగా పారాకి కాల్ చెయ్యి, లేట్ చెయ్యకు అని అంటుంది. అదే సమయంలో పారా తన టీమ్ తో కలిసి ఆ ఇంటి దగ్గరికి రీచ్ అయ్యి లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పారాకి జాన్ కాల్ చేస్తాడు, కానీ పారా మాత్రం ఆ కాల్ ని కట్ చేస్తాడు. ఆ తర్వాత పారా తన టీమ్ తో కలిసి ఆ డోర్ ని పగలగొట్టి ఆ ఇంటి లోపలికి చొరబడతారు. అలా ఇంటి లోపలికి వెళ్లి పారా అండ్ టీం క్లారాని పిలుస్తూ ఉంటారు. ఆ సమయంలోనే క్లారా కూడా వాళ్ళ పిలుస్తున్న మాటలు విని క్లారా కూడా గట్టిగా అరుస్తూ, నేను ఇక్కడ ఉన్నాను అని అరుస్తూ ఉంటుంది. మరో పక్క యాంటోనియా, ఫహర్దీ లాగానే తన కూతురు కూడా అసలు ఆత్మహత్య చేసుకోలేదు, తను కూడా బ్రతికే ఉంది, ఈ పనిలో అతనికి హెల్ప్ చేస్తూ ఉంది, ఆమెనే పారాకి కాల్ చేసి టాక్సీ గురించి చెప్పింది అని ఆ జాన్ తో అంటుంది. ఆ మాటలు విన్న జాన్, మరి దేనికోసం వెయిట్ చేస్తున్నావు, కారుని ఇంకా ఫాస్ట్ గా డ్రైవ్ చెయ్యి అని అంటాడు. మరో పక్క పోలీసులు ఆ ఇంటి లోపల ప్రతి మూలా కూడా చెక్ చేస్తూ ఉండగా కిల్లర్ సీసీటీవీ నుంచి ఆ పోలీసుల్ని చూస్తూ ఉంటాడు. క్లారాకి వినిపించే శబ్దాలన్నీ కూడా స్పీకర్ నుంచి వస్తూ ఉంటాయి. అప్పుడే ఒక పోలీస్ కి అక్కడ ఎవరో కూర్చున్న ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇంతలోనే ఆ కిల్లర్ కూతురైనటువంటి శాండ్రా అక్కడికి వచ్చి తన నాన్నతో, మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అని అంటుంది. అదే సమయంలో పోలీసులు అక్కడికి వెళ్లి చైర్ ని ఇటువైపుగా తిప్పగా ఆ చైర్ లో ఒక బొమ్మ మాత్రమే ఉంటుంది. అక్కడే పోలీసులకి ఒక బాంబు కూడా చూడగా శాండ్రా ఆ సమయంలో ట్రిగ్గర్ ని నొక్కుతుంది. దాంతో ఆ
బాంబు పేలడంతో పారా టీంలోని చాలా మంది పోలీసులు చనిపోతారు. పారా ఆ టైంలో వేరే రూమ్ లో ఉంటాడు. పోలీసులు చనిపోవడాన్ని చూసిన ఫహర్ది చాలా ఏడుస్తూ ఉంటాడు, కానీ అతను కూతురికి మాత్రం చాలా మజాగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ పారా మాత్రం తోటి పోలీసులకి హెల్ప్ చేయడానికి వచ్చి అక్కడ ఉన్న ఇంకొక బాంబుని కూడా చూస్తాడు. దాంతో అక్కడి నుంచి పరిగెత్తే లోపే హంతకుడు దాని ట్రిగ్గర్ కూడా ప్రెస్ చేస్తాడు. అంటే అక్కడ ఇంకొక బాంబు కూడా పేలుతుంది. ఆ బాంబు శబ్దాలు విని క్లారా చాలా బాధపడుతూ ఉంటుంది, కానీ శాండ్రా మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా ఫహర్దాన్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల్లో చాలా మంది చనిపోగా చాలా మందికి గాయాలై ఉంటాయి. అప్పుడే అక్కడికి జాన్ వచ్చి ఆ ఇన్స్పెక్టర్ పారాకి తగిలిన గాయానికి రక్తం పోకుండా కట్టు కడుతూ ఉంటాడు. మరోపక్క యాంటోనియా కూడా అక్కడ గాయాలై ఉన్న పోలీసుల ప్రాణాలను కాపాడడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే శాండ్రా క్లారా దగ్గరికి వెళ్లి నువ్వు శబ్దాలు విన్నావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న క్లారా అవును విన్నాను అని అంటుంది. దానికి శాండ్రా నిన్ను కాపాడడానికి ఎంతమంది వచ్చారో వాళ్ళందరూ కూడా చనిపోయారు అని చెప్పి శాండ్రా బయటికి వెళ్లి క్లారా రూమ్ డోర్ ని ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తూ అలా ప్రతిసారి క్లారాతో ఆట ఆడుకుంటూ ఉంటుంది. దానివల్ల క్లారా శాండ్రా ఈజిక్వెల్ తో కలిసిపోయింది అని అర్థం చేసుకుంటుంది. కానీ శాండ్రా మాత్రం నేను ఈజిక్వెల్ తో కలిసి ఈ పని చేయడం లేదు, నేనే ఈజిక్వెల్ ని అని అర్థం చేసుకో అని చెప్పి ఆ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వచ్చి మళ్ళీ క్లారాతో మాట్లాడుతూ నువ్వు ఎవరినైతే ఈజిక్వెల్ అని అనుకుంటున్నావో అతని పేరు ఫహర్దో, అతను మా నాన్న, నేను మా నాన్న కంటే చాలా స్మార్ట్ మరియు స్ట్రాంగ్, అప్పుడప్పుడు నేను తనకి ప్రేమను కూడా పంచాల్సి వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క యాంటోనియా తన ఇంట్లో స్నానం చేస్తూ ఉండగా జాన్ తన ట్యాబ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. యాంటోనియా స్నానం చేసి బయటికి రాగా అప్పుడు జాన్ యాంటోనియాని చూసి మిస్టర్ వైట్ ఎవరు, అతని మీద నువ్వు గత 3 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న యాంటోనియా మాత్రం అది నా పర్సనల్ మ్యాటర్ అని అంటుంది. దాంతో జాన్ నువ్వు నన్ను నమ్మాలి అనుకుంటే పూర్తిగా నమ్ము, లేదంటే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోతా అని అంటాడు. అప్పుడు యాంటోనియా జాన్ ని ఒక స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్లి తన కొడుకు గురించి చెప్తూ నా కొడుకు నాతో కలిసి ఉండడం లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న జాన్ దీన్ని కొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అంటాడు. మరోపక్క ఫహర్దో గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు, కానీ తన కూతురు మాత్రం వీరు ఎలాంటి పోలీస్ ఆఫీసర్స్, న్యాయం కోసం పనిచేసేవారా లేదంటే మనీ కోసమా అని చెప్పి వెంటనే ఫహర్దో తల పట్టుకుని ఇలా చూడండి, వీళ్ళకి మీరు చేసిన పనికి మీరు గర్వించండి అని అంటుంది. మరోపక్క యాంటోనియా జాన్ తో నా కంప్యూటర్ లో అతను 25,000 కంటే కూడా ఎక్కువ ఫైల్సే ఉంటాయి, కానీ అతను ఎలా ఉంటాడు, ఏ దేశానికి చెందినవాడు, అతని అసలు పేరేమిటి ఇవేమీ కూడా నాకు తెలియదు, అతను నాకంటే ఇంటెలిజెంట్ అని మాత్రమే నాకు తెలుసు, అది నిజమేనా అని నేను ప్రూవ్ చేయలేకపోతున్నాను, అందరికీ ఇది నేను అల్లిన స్టోరీ అనిపిస్తుంది, అతను నన్ను చంపడానికి ట్రై చేసిన తర్వాత నేను షాక్ లోకి వెళ్ళాను, ఆ తర్వాత మా నాన్నగారు నా కొడుకు కస్టడీని నా నుంచి లాక్కున్నారు అని చెప్తుంది. ఆ తర్వాత జాన్ మరియు యాంటోనియాలు అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా అప్పుడే వాళ్ళ చూపు ఒక టీవీ మీద పడుతుంది. ఒక వ్యక్తి టీవీ న్యూస్ లో మాట్లాడుతూ తన్నుళ్ళు తన్నింది ఇన్స్పెక్టర్ పారా అని, అతను ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ అని ఒక వ్యక్తి మీడియాలో చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇదంతా కూడా నేను ఒక వ్యక్తి చెప్పడం వల్లనే చేశాను అని చెప్తాడు. ఆ న్యూస్ తర్వాత మెంటర్ యాంటోనియాని కూడా బ్లాక్ చేస్తాడు. అందువల్ల యాంటోనియా జాన్ మీద కోప్పడి కార్ కీస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత యాంటోనియా వెంటనే ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ఒక స్విచ్ బోర్డ్ ని పక్కకు తీస్తుంది. దాని వెనకాల ఉన్న ఒక స్కానర్ యాంటోనియాని స్కాన్ చేస్తుంది, కానీ యాక్సెస్ డినైడ్ అవుతుంది. అప్పుడు యాంటోనియా నువ్వు నన్ను చూస్తున్నావని నాకు తెలుసు మెంటర్ అని అంటుంది. దానికి మెంటర్ యాంటోనియా ఇప్పటి నుంచి నువ్వు రెడ్ క్వీన్ వి కాదు, నువ్వు చేస్తున్న పని నుంచి ఏ ఫలితం ఇప్పటి వరకు రాలేదు, ఈ విషయాన్ని ఇంకా పెద్ద చెయ్యకు, మేము డిసైడ్ అయ్యాం, నువ్వు వెళ్ళి ఆ జాన్ ని అడుగు, ఆ రిపోర్టర్ నీ వెనకాల పడ్డాడు అయినా కూడా అతను నీకు ఏమీ చెప్పలేదు అని అంటాడు. దానికి యాంటోనియా మాత్రం లేదు, అది నిజమయ్యే అవకాశమే లేదు అని అంటూ ఉంటుంది. మరోపక్క శాండ్రా క్లారా దగ్గరికి వెళ్లి మీ నాన్నని నేను ఏం అడిగానో నీకు తెలుసుకోవాలని లేదా అని అంటుంది. దానికి క్లారా నువ్వేం అడిగినా కూడా మా నాన్న ఇస్తాడు అని అంటుంది. ఆ మాటలు విన్న శాండ్రా నేను మీ నాన్నని నిజం అందరి ముందు బయట పెట్టాలని అంటే పబ్లిక్ కన్ఫ్యూషన్ అడిగాను, కానీ మీ నాన్న రెడీగా లేడు అని అంటుంది. ఆ రోజు సాయంత్రం జాన్ యాంటోనియా ఇంటి దగ్గరికి రాగా అప్పుడు యాంటోనియా జాన్ ని చూసి నీకు ఈ విషయం ఎప్పటి నుంచి తెలుసు అని అడుగుతుంది. దానికి జాన్ మాట్లాడుతూ నేను పారాని చెంపదెబ్బ కొట్టినప్పటి నుంచి నాకు కొద్దిగా సిగ్గుగా అనిపించింది, అందువల్లే నేను నీకు చెప్పలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న యాంటోనియా
యాంటోనియా జాన్ ని చూసి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఇప్పుడు రెడ్ క్వీన్ ని కాదు, నేను నీతో ఇంకేమీ మాట్లాడాలి అనుకోవడం లేదు అని అంటుంది. దాంతో జాన్ ఆ యాంటోనియా మెడిసిన్ ని అక్కడ పెట్టి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శాండ్రా బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా అప్పుడే అక్కడికి శాండ్రా నాన్న వచ్చి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. దానికి శాండ్రా, ఇప్పుడు నీకు చెప్పడం అంత అవసరమా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న శాండ్రా నాన్న అయినటువంటి ఫర్హోద్, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని అంటాడు. ఆ మాట వినగానే శాండ్రా తన నాన్న చేతులు వెనక్కి తిప్పి తన నాన్న చేతి వేలిని కూడా కట్ చేస్తుంది. దాంతో అతను చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు విని క్లారా కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత సడన్ గా శాండ్రా తన నాన్నని సైలెంట్ గా ఉండమని చెప్పి తన ఒడిలో పడుకోబెట్టుకుని, మీరు లేకుండా నేను ఉండలేను అంటూ ఉంటుంది. మరోపక్క జాన్ ఇన్స్పెక్టర్ పారాని కలవడానికి వెళ్ళగా అప్పుడు పారా మాట్లాడుతూ, నేను నిన్ను ఎప్పుడు వదిలించుకుంటాను అని అంటాడు. దానికి జాన్, నేను నీ బాగోగులు తెలుసుకోవడం కోసమే వచ్చాను అని అంటాడు. అప్పుడు పారా, నీ కాల్ని నేను లిఫ్ట్ చేసి ఉండాల్సింది, ఇప్పుడు నేను నా జీవితం అంతా కూడా మీతో సంతోషంగా ఉంటాను. నేను ఆ బాంబ్ పేలడానికి ముందు నేను ఆ ఇంట్లో ఒక సిటీ మురుగు కాలువ యొక్క అండర్ గ్రౌండ్ మ్యాప్ ను కూడా చూశాను. అందులో ఒక ప్లేస్ ని మార్క్ చేసి ఉన్నారు, కానీ ఆ ప్లేస్ ఏమిటో నాకు గుర్తు లేదు. వాణ్ణి ఎలాగైనా నువ్వు వెతికి చంపు అని అంటాడు. ఆ మాటలు విన్న జాన్ ఖచ్చితంగా అలాగే చేస్తాను అని అంటూ ఉంటాడు. మరోపక్క శాండ్రా ఒక స్కూల్ దగ్గరికి వెళ్లి ఆ స్కూల్లో కనిపించిన టీచర్స్ అందరినీ కూడా షూట్ చేసి చంపేస్తుంది. వెంటనే శాండ్రా ఒక క్లాసులోకి వెళ్లి టీచర్ ని చంపి ఆ తర్వాత యాంటోనియా కొడుకును కూడా కిడ్నాప్ చేస్తుంది. అక్కడతో ఈ 5వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో క్లారా తన పరిస్థితిని తలుచుకుని చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే క్లారాకి ఒక పిల్లవాడి శబ్దం కూడా వినిపిస్తుంది. ఆ పిల్లవాడు ఏడుస్తూ, అమ్మా నువ్వెక్కడ ఉన్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడు క్లారా ఆ పిల్లవాడితో, నువ్వు ఎవరు అని అడుగుతుంది. దానికి ఆ పిల్లవాడు, నా పేరు శామ్, నాకు చాలా భయం వేస్తుంది అని అంటూ ఉంటాడు. దాంతో క్లారాకి, అంటే ఇక్కడ ఒక పిల్లవాడిని కూడా కిడ్నాప్ చేసి ఉన్నారు అని తెలుసుకుని తను ఇంకా ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క జాన్ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చి తన కారులో కూర్చుని ఉండగా రేడియోలో ఆ స్కూల్లో జరిగిన సంఘటన గురించి న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత జాన్ వెంటనే తన మొబైల్లో ఆ సంఘటనని చూడడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే జాన్ కి ఒక అమ్మాయి బ్రిటిష్ అంబాసిడర్ అయినటువంటి పీటర్ మనవణ్ణి కిడ్నాప్ చేసింది అని తెలుస్తుంది. మరోపక్క యాంటోనియా హాస్పిటల్ కి వెళ్ళగానే ఆల్రెడీ అక్కడ ఉన్న తన నాన్నగారు, నా మనవడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. దానికి యాంటోనియా, తను గత 3 సంవత్సరాల నుంచి మీ దగ్గరే ఉన్నాడు కదా అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న యాంటోనియా నాన్న మాత్రం, నువ్వు స్కూల్ కి వెళ్లి అందరినీ చంపి నా మనవణ్ణి కిడ్నాప్ చేశావు కదా, దానికి నిన్ను అరెస్ట్ చేస్తాను అని అంటాడు. దాంతో యాంటోనియా వెంటనే తన నాన్నని ఒక చెంపదెబ్బ కొడుతుంది. ఆ తర్వాత ఆ రూమ్ లో అలారం ను నొక్కి అక్కడి నుంచి పారిపోతుంది. యాంటోనియా నాన్న మాత్రం తన మనుషుల్ని పిలిచి ఆ యాంటోనియాని ఫాలో అవ్వండి అని పంపిస్తాడు. దాంతో యాంటోనియా వెంటనే ఒక రూమ్ లోకి వెళ్లి తన గెటప్ ని చేంజ్ చేసుకుని వీల్ చైర్ లో ఆ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తుంది. కానీ పోలీసులు అక్కడ కూడా వచ్చి ఆ యాంటోనియాని పట్టుకుంటారు. కానీ ఇంతలోనే అక్కడికి జాన్ వచ్చి ఆ యాంటోనియాని పోలీసులు పట్టుకుని వెళుతూ ఉండగా తన వెహికల్ లో ఫాస్ట్ గా వచ్చి పోలీస్ కారుని గుద్దుతాడు. ఆ ప్రాసెస్ లో జాన్ కి, యాంటోనియాకి అలాగే పోలీసులందరికీ కూడా దెబ్బలు తగులుతాయి. యాంటోనియా వెంటనే పోలీస్ వెహికల్ నుంచి బయటికి రాగా జాన్ తనని చూసి, నువ్వు తొందరగా ఇక్కడి నుంచి పారిపోయి నీ కొడుకుని వెతుకుని అంటాడు. దాంతో యాంటోనియా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది. అక్కడి నుంచి పారిపోయిన యాంటోనియా వెంటనే ఒక మాల్ లోకి వెళ్లి అక్కడ ఒక జాకెట్ తీసుకుని తను ఆ తర్వాత చేంజింగ్ రూమ్ లోకి వెళ్లి మెంటర్ కి కాల్ చేస్తుంది. మెంటర్ అన్బ్లాక్ చేసి కాల్ లిఫ్ట్ చేసినందుకు యాంటోనియా థ్యాంక్స్ చెప్తుంది. దానికి మెంటర్, పోలీసులు నీ ఫోన్ ని ట్యాప్ చేస్తున్నారు, నిన్ను పట్టుకుంటారు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న యాంటోనియా మాత్రం, నేను ఫోన్ ని స్విచ్ ఆఫ్ అయితే చెయ్యను, ఎందుకంటే ఈజిక్వల్ నన్ను ఇప్పుడు కాంటాక్ట్ చేస్తాడు అని అంటుంది. మరోపక్క జానికి కూడా దెబ్బలు తగిలి ఉండడంతో తనని అరెస్ట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. మరోపక్క యాంటోనియా మాత్రం డైరెక్ట్ గా ఆ టాటూ ఆర్టిస్ట్ దగ్గరికి వెళుతూ ఉండగా అప్పుడే ఈజిక్వల్ యాంటోనియాకి కాల్ చేస్తాడు. ఈజిక్వల్ యాంటోనియాతో మాట్లాడుతూ, అమ్మా నాన్నల తప్పులు ఎప్పుడూ కూడా పిల్లలు అనుభవించాల్సి ఉంటుంది అని అంటాడు. ఆ సమయంలోనే యాంటోనియాకి మంకీస్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. దాంతో యాంటోనియా వెంటనే మెడిసిన్ ని వేసుకుని ఆ ఈజిక్వల్ తో మాట్లాడుతూ, నీతో ఉన్న ఆమెతో నన్ను ఒకసారి మాట్లాడించు అని అంటుంది. ఆ వెంటనే యాంటోనియా ఆమెతో మాట్లాడుతూ, నీ పేరు శాండ్రా, నువ్వు ఆ ఫహర్దో కూతురువి అని అంటుంది. దానికి శాండ్రా, నువ్వు క్లారా మరియు నీ కొడుకు ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలి, నీ దగ్గర 30 గంటలు మాత్రమే సమయం ఉంది అని ఆ యాంటోనియాతో అంటుంది.
ఆ తర్వాత ఇజిగ్వల్ తన కూతురు శాండ్రాని చూసి ఒక పిల్లవాడిని కిడ్నాప్ చేస్తే నీకేం దొరుకుతుంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న శాండ్రా మనం పిల్లల ద్వారా వాళ్ళ అమ్మా నాన్నలు చేసే పాపాలని ఆపాలి అని అంటుంది. దానికి ఇజిగ్వల్ మాట్లాడుతూ నేను ఆ పిల్లవాడికి ఒక దెబ్బ కూడా తగలనివ్వను అని అంటాడు. ఆ మాటలు విన్న శాండ్రా నాకు ఆ యాంటోనియా నుంచి హాని ఉంది, ప్లీజ్ మీరు నన్ను కాపాడండి అని అంటుంది. మరోపక్క హాస్పిటల్లో జాన్ నిద్రపోయి లేచి చూడగా తన దగ్గరికి సర్ పీటర్ వచ్చి నా కూతురు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దానికి జాన్ తనని మీరెందుకు వెతుకుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు పీటర్ తను నా మనవణ్ణి కిడ్నాప్ చేసింది, తను పిచ్చిది, తను చాలా సంవత్సరాల నుంచి మెడిసిన్ తీసుకుంటుంది, తనతో ఎవరెవరు కలిసి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటాడు. ఆ మాటలు విన్న జాన్ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా ఆ పీటర్ ని చూసి మీరు వెళ్తూ వెళ్తూ డోర్ ని క్లోజ్ చేయండి అని అంటాడు. మరోపక్క క్లారా శామ్ తో మాట్లాడుతూ నీకేమైనా గాయం తగిలిందా అని అడుగుతుంది. శామ్ లేదు అని అంటాడు. అప్పుడు క్లారా నీకు చీకటి అంటే భయం వెయ్యదా అని అడుగుతుంది. దానికి శామ్ మాట్లాడుతూ నా రూమ్ లో చీకటి లేదు అని అంటాడు. అప్పుడు క్లారా మళ్ళీ నీ రూమ్ లో ఇంకేమేమి ఉన్నాయి అని అడుగుతుంది. దానికి శామ్ సమాధానం చెప్తూ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, దాని మీద మేకప్ సామాన్లు ఉన్నాయి, ఇక్కడ కొన్ని క్లాత్స్ ఉన్నాయి, వాటితో పాటు ఒక విగ్ కూడా ఉంది అని చెప్తాడు. మరోపక్క యాంటోనియా ఆ టాటూ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లి తనకి యూట్యూబ్ లో ఒక వీడియోని చూపించి ఇలాగే సేమ్ నా తల మీద స్టిచెస్ వెయ్యి అని అడుగుతుంది. అప్పుడు ఆమె నాకు ఇలాంటి పనులు రావు అని అంటుంది. కానీ మాటి మాటికి యాంటోనియా మాత్రం చాలా బ్రతిమలాడుతూ ఉండడంతో యాంటోనియా తల మీద ఆ స్టిచెస్ వేయడానికి ఒప్పుకుంటుంది. మరోపక్క క్లారా మరియు శామ్ ఇద్దరు కూడా ఒక ప్లాన్ వేస్తారు. మరోపక్క ఇజిగ్వల్ తన టేబుల్ దగ్గర కూర్చుని ఉండగా తనకి నానా నానా అనే అరుపులు వినిపిస్తాయి. ఆ అరుపులు విని ఇజిగ్వల్ కోపంగా అక్కడికి వెళ్లి ఆ అబ్బాయితో నువ్వెందుకు అరుస్తున్నావు అని అంటాడు. అప్పుడు క్లారా నువ్వు ఆ పిల్లవాడిని వెళ్ళనివ్వచ్చు కదా అని అంటుంది. దాంతో ఇజిగ్వల్ వెంటనే క్లారా రూమ్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు. అప్పుడు క్లారా అతన్ని చూసి మాట్లాడుతూ నువ్వు నన్ను చంపాలి అనుకుంటే చంపేసేయి, కానీ ఆ పిల్లవాడిని మాత్రం వదిలేయి, నువ్వు చాలా మంచివాడు అని నాకు తెలుసు, నువ్వు ఆ పిల్లవాడిని చంపి బ్రతకగలవా అని అంటుంది. ఆ మాటలు విన్న ఇజిగ్వల్ ని క్లారా మీద గట్టిగా అరిచి నీ చావుని ఎలా ప్లాన్ చేశాను అంటే అది చూసి ప్రపంచం అంతా కూడా వణికిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాట విని క్లారా గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. మరోపక్క యాంటోనియా టాటూ ఆర్టిస్ట్ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ టాటూ ఆర్టిస్ట్ యాంటోనియాని చూసి నువ్వెందుకు ఇలా సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతుంది. దానికి యాంటోనియా నా మీద నా కొడుకుని నేనే కిడ్నాప్ చేశాననే నింద ఉంది అని చెప్పి చాలా నిరాశపడుతుంది. అప్పుడు ఆ టాటూ ఆర్టిస్ట్ నువ్వు కొద్దిగా పడుకో, నీకు కొద్దిగా రెస్ట్ అవసరం ఉంటుంది అని అంటుంది. దాంతో యాంటోనియా వెంటనే వెళ్లి పడుకుంటుంది. అప్పుడే తనకి తన ఫ్యామిలీతో కలిసి గడిపిన మెమరీస్ అన్ని కూడా గుర్తుకు వస్తాయి. యాంటోనియా తన హస్బెండ్ మరియు ఫ్యామిలీతో కలిసి ఇంట్లో ఉండగా డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఎవరా అని వెళ్లి యాంటోనియా హస్బెండ్ డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడికి మిస్టర్ వైట్ వచ్చి ఆ యాంటోనియా హస్బెండ్ ని షూట్ చేసి చంపేస్తాడు. అలాగే మరొక బుల్లెట్ ని క్లారా ఛాతిలో కూడా కాలుస్తాడు. ఆ తర్వాత మిస్టర్ వైట్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా యాంటోనియా అతన్ని ఫాలో చేస్తుంది. మిస్టర్ వైట్ సొరంగంలోకి వెళ్లిపోతాడు. కానీ యాంటోనియాకి మిస్టర్ వైట్ ప్లేస్ లో శాండ్రా కనిపిస్తుంది. ఆమె కూడా చీకట్లో మాయమైపోతుంది. ఆ తర్వాత రోజు యాంటోనియా నిద్ర నుంచి లేవగానే ఆ టాటూ ఆర్టిస్ట్ తినడానికి యాంటోనియాకి ఫుడ్ తీసుకుని వస్తుంది. అప్పుడు ఆ టాటూ ఆర్టిస్ట్ యాంటోనియాని చూసి ఒకవేళ నువ్వు పోలీసులకి పట్టుబడకుండా ఉండాలి అనుకుంటే నువ్వు నీ రూపురేఖల్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అని అంటుంది. అప్పుడే యాంటోనియా ఆ టాటూ ఆర్టిస్ట్ కి తన నాన్నతో కళ్ళతో ఎలా మాట్లాడాలో తనకు నేర్పిస్తుంది. ఆ తర్వాత యాంటోనియా తన గెటప్ ని కూడా మొత్తం చేంజ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె గెటప్ ని చూసి ప్రతి ఒక్కరూ కూడా తనని అలానే చూస్తూ ఉంటారు. కానీ ఎవరూ కూడా తనని గుర్తుపట్టలేకపోతారు. ఆ తర్వాత యాంటోనియా ఒక స్టోరీకి వెళ్లి కొన్ని సామాన్లు తీసుకుని మళ్ళీ తిరిగి ఆ గుడ్ మిలిటరీ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. ఆ వ్యక్తి యాంటోనియాకి సిటీ కింద తయారు చేయబడి ఉన్న టన్నెల్ గురించి చెప్తూ ఇంతకు ముందు ఆ సొరంగాల్లో ఆటంకవాదులు ఉండేవాళ్ళు, వాళ్ళని చంపడానికి మాకు డ్యూటీ వేసేవారు, నేను నా కళ్ళని అక్కడే కోల్పోయాను అని చెప్తాడు. అప్పుడు యాంటోనియా నేను ఈ మ్యాప్ ని ఫోటో తీసుకుంటున్నాను, కానీ నేను నా ఫోన్ ని ఆన్ చేయగానే ఇక్కడికి పోలీసులు వస్తారు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న గుడ్డి వ్యక్తి
మాత్రం నో ప్రాబ్లం అని అంటాడు. అప్పుడు యాంటోనియా, ప్లీజ్ పోలీసులు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో వాళ్ళకి మాత్రం అసలు చెప్పకు అని అంటుంది. కొంత సమయానికి నిజంగానే యాంటోనియా అన్నట్లుగానే అక్కడికి పోలీసులు వస్తారు. అయితే అప్పటికే యాంటోనియా అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. మరోపక్క శాండ్రా తిరిగి రాగానే తన నాన్న బయట ఏం చేయడానికి వెళ్ళావు అని అడుగుతాడు. దానికి శాండ్రా, నేను చాలా మంచి న్యూస్ ని తీసుకుని వచ్చాను అని అంటూ ఉంటుంది. మరోపక్క యాంటోనియా జాన్ ఇంటి దగ్గరకు వెళ్లి జాన్ అమ్మను చూసి, మీరు భయపడకండి, నేను యాంటోనియాని అని అంటుంది. అప్పుడు జాన్ అమ్మ, జాన్ ని అరెస్ట్ చేశారు, నేను తన కోసం ఫుడ్ ని తీసుకుని వెళుతున్నాను అని అంటుంది. దానికి యాంటోనియా మాట్లాడుతూ, నేను ఆ జాన్ ని కాపాడడం కోసమే ఇక్కడికి వచ్చాను అని అంటుంది. మరోపక్క ఇజిగ్వల్ క్లారాకి ఒక యాంటీబయోటిక్ క్రీమ్ ఇచ్చి, దీన్ని నీ గాయాలకి రాసుకో అని అంటాడు. దాంతో క్లారా అతనికి థ్యాంక్ యూ అని అంటుంది. అయితే ఇజిగ్వెల్ మాత్రం, నాకు నీ థ్యాంక్స్ అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చనిపోబోతున్నావు అని అంటాడు. అక్కడతో ఎపిసోడ్ 6 కూడా పూర్తవుతుంది. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో జాన్ అమ్మ జాన్ కి ఫుడ్ ని తీసుకుని వెళ్ళగా జాన్ అమ్మని బాగా చెక్ చేసి ఫుడ్ ని జాన్ అమ్మని లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు. లోపలికి వెళ్ళిన జాన్ అమ్మ జాన్ కి ఒక క్యాప్సిల్ ఇచ్చి, ఇప్పుడు జరిగేదానికి అస్సలు భయపడకు అని అంటుంది. క్యాప్సిల్ వేసుకున్న వెంటనే జాన్ కి హెల్త్ పాడవుతుంది. దాంతో జాన్ ని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకుని వెళ్తారు. మరోపక్క శాండ్రా మళ్ళీ రెడీ అయ్యి రెడ్ కలర్ సూట్ ని వేసుకుని తన నాన్న దగ్గరికి వెళ్లి, మనం ఆ అబ్బాయిని తొందరగా చంపేద్దాం, ఇప్పుడు మీరు వెళ్ళండి, ఇప్పుడు నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని అంటుంది. మరోపక్క యాంటోనియా ఆ టాటూ పార్లర్ లో ఉండగా అక్కడికి పోలీసులు వస్తారు. దాంతో ఆ టాటూ పార్లర్ లో ఉన్న అమ్మాయి యాంటోనియాతో చూసి, నువ్వు వెళ్లి దాక్కో, పోలీసులు వచ్చారు అని అంటుంది. ఆ సమయంలోనే పోలీసులు అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని చూసి యాంటోనియా ఎక్కడ ఉంది అని అడుగుతారు. అయితే ఆ అమ్మాయి ఏమీ రిప్లై ఇవ్వకుండా ఉండేసరికి వాళ్ళు వెంటనే లోపలికి వెళ్లి మొత్తం వెతుకుతారు, కానీ ఎక్కడా వాళ్ళకి యాంటోనియా దొరకదు. అదే సమయంలో మరోపక్క ఇజిగ్వల్ ఒక టనెల్ లో బాంబుని ఫిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అంతకంటే ముందుకి ఎవరో వెళ్లకుండా ఉండడం కోసమే అలా ఫిట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క క్లారా ఎదురుగా ఉన్న గోడను చూస్తూ ఉండగా ఆ గోడలో ఉన్న ఒక టైల్ కొద్దిగా లూజ్ గా ఉంటుంది. దాంతో క్లారా వెళ్లి ఆ టైల్ ని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోపక్క జాన్ కూడా హాస్పిటల్లో నుంచి పారిపోయి ఉంటాడు. ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డుకి పోలీసులు రారు కాబట్టి అక్కడి నుంచి ఈజీగా తప్పించుకుని ఉంటాడు. జాన్ అమ్మ వెంటనే జాన్ ని తీసుకుని వెళ్లడానికి ఒక చిన్న రెడ్ కలర్ కారులో అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత జాన్ అమ్మ జాన్ ని చూసి, నువ్వు తొందరగా లోపల కూర్చో, నీ బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తుంది అని చెప్పి జాన్ వేసుకోవడానికి క్లాత్స్ కూడా ఇస్తుంది. మరోపక్క యాంటోనియా లారా టెరీబాకి కాల్ చేసి, మనం కలవాలి, నాకంతా తెలిసిపోయింది అని అంటుంది. ఆ తర్వాత లారా యాంటోనియాని కలవడానికి వస్తుంది. అప్పుడు యాంటోనియా లారాని చూసి, నీ చిన్ మీద డింపుల్ లేదు, అలాగే నీ హస్బెండ్ చిన్ మీద కూడా డింపుల్ లేదు, కానీ నీ చనిపోయిన కొడుకు చిన్ మీద డింపుల్ ఉంది, అంటే దాని అర్థం అతను నీ కొడుకు కాదు, అతను నీ అసిస్టెంట్ అయినటువంటి టెరీసా కొడుకు, ఎందుకంటే ఆమె చిన్ మీద డింపుల్ ఉంది అని అంటుంది. ఆ మాటలు విన్న లారా యాంటోనియాని చూసి, నా కొడుకు టెరీసా కొడుకు చూడ్డానికి ఒకే విధంగా ఉంటారు, వాళ్ళిద్దరూ కూడా ఒకే స్కూల్లో చదువుకునేవారు, హంతకుడు వల్ల తప్పు జరిగింది, తన తప్పుని సరిచేసుకోవడానికి హంతకుడు మళ్ళీ రావాలి అని నేను అనుకోవడం లేదు, టెరీసా ఇంట్లో దాక్కున్న వాడు నా కొడుకు అని చెప్తుంది. అప్పుడు యాంటోనియా లారాని చూసి, నాకు ఒక గన్ ఇవ్వు అని అడుగుతుంది. దాంతో లారా యాంటోనియాకి ఒక గన్ ఇచ్చి, ఇందులో 17 బుల్లెట్స్ ఉంటాయి, హంతకుడిని కరెక్ట్ గా తల మీద గురిపెట్టి చంపు అని అంటుంది. ఆ తర్వాత యాంటోనియా జాన్ కి టనెల్ మ్యాప్రీ మరియు ఒక వీడియోని పంపించగా ఆ వీడియోని జాన్ ప్లే చేస్తాడు. ఆ వీడియోలో యాంటోనియా మాట్లాడుతూ, నేను టనెల్ లోపలికి వెళుతున్నాను, నా మెసేజ్ ని చూసి నీ ఫోన్ ని నువ్వు ఆఫ్ చెయ్యి, టనెల్ లోకి వెళ్లి మాత్రమే ఆన్ చెయ్యి, అక్కడ మనల్ని ఎవరో కూడా ట్రాక్ చేయలేరు, నువ్వు నన్ను ఇప్పటికి 2 సార్లు కాపాడావు, ఇప్పుడు కూడా నువ్వు నాకు సహాయం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది. ఆ తర్వాత యాంటోనియా ఒక మురికి కాలువ లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్లి తన దగ్గర ఉన్న మ్యాప్ ప్రకారంగా ముందుకు వెళుతూ ఉంటుంది. అప్పుడే జాన్ కూడా ఆ మురికి కాలువ లోపలికి ఎంటర్ అయ్యి తన మొబైల్లో నుంచి మ్యాప్ ను చూసి ముందుకు వెళుతూ ఉంటాడు. అప్పుడే జాన్ కి యాంటోనియా కాల్ చేసి, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఉన్న లొకేషన్ ని నాకు పంపించు అని అంటుంది. ఆ సమయంలో జాన్ మొబైల్లో తన వీడియోనే ప్లే అవుతూ ఉంటుంది. అది చూసిన జాన్ భయపడతాడు. అప్పుడు యాంటోనియా, భయపడకు, ఒకవేళ అతను నిన్ను చంపాలి అని అనుకునే వాడైతే ఎప్పుడో చంపేసేవాడు అని అంటుంది. ఆ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఒక డోర్ కనిపిస్తుంది. యాంటోనియా ఆ డోర్ ని చాలా ధ్యాసగా చూస్తూ ఉండగా ఆ డోర్ కింద తారు కనిపిస్తుంది. అంటే అక్కడ ఒక బాంబు పెట్టి ఉన్నారు అని అర్థం చేసుకుంటుంది. దాంతో యాంటోనియా జాన్ ని
బాంబు పేలకుండా ఉండాలి అంటే దాన్ని కట్ చెయ్యాలి అని అడుగుతుంది. అయితే జాన్ మాత్రం నువ్వు ఏ తీగని టచ్ చెయ్యకు అని అంటాడు. అప్పుడు యాంటోనియా నేను కట్ చేయాలి అనుకుంటున్న వైర్ ని కట్ చేస్తే 99.9% బాంబ్ డిఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి జాన్ ఆపినా కూడా యాంటోనియా ఒక రెడ్ కలర్ వైర్ ని కట్ చేస్తుంది. దానివల్ల బాంబు నిజంగానే డిఫ్యూజ్ అవుతుంది. ఆ తర్వాత యాంటోనియా డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్లి ఈ ప్లేస్ మనకు బాంబులతో నిండి కనిపించబోతుంది అని చెప్పి గోడ మీద రాసి ఉన్న ఒక సైన్ ని చూస్తుంది. ఆ తర్వాత జాన్ ని చూసి మాట్లాడుతూ శాండ్రా మన కోసం క్లూని వదిలిపెట్టింది, తను మనల్ని చంపడానికి ఇక్కడికి తీసుకుని రాలేదు, ఆమె ప్లాన్ ఇంకేదో ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉండగా కింద ఏదో ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిజానికి అక్కడ ఒక బాంబు ఉంటుంది. ఆ తర్వాత యాంటోనియా మాట్లాడుతూ తను డిఫరెంట్ ప్లేసెస్ లో 8 బాంబుల్ని ఫిక్స్ చేసింది, నువ్వు కూడా జాగ్రత్తగా నడువు అని చెప్పి బాంబు నీ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది అని చెప్పగానే జాన్ అలానే అక్కడే ఆగి కింద చూడగా అక్కడ కూడా ఒక బాంబు పెట్టి ఉంటుంది. మరోపక్క క్లారా ఆ గోడ మీద లూజ్ గా ఉన్న టైల్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే జాన్ ముందుకు వెళుతూ తన ఫోటోనే చూస్తాడు. ఆ తర్వాత జాన్ యాంటోనియాతో మాట్లాడుతూ ఇక్కడ ప్రతి చోట కూడా మన ఫొటోసే అంటించబడి ఉన్నాయి, నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు, తను మనతో ఆడుకుంటుంది అని అంటాడు. అప్పుడే జాన్ అక్కడ తన అమ్మ ఫోటోని కూడా చూస్తాడు. తన అమ్మ ఫోటోని చూడగానే జాన్ కి చాలా కోప్పడతాడు. ఆ తర్వాత జాన్ గట్టిగా అరుస్తూ ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి పోరాడు అని అంటూ ఉంటాడు. అయితే యాంటోనియా మాత్రం జాన్ తో సైలెంట్ గా ఉండు అని చెప్తూ ఉంటుంది. అయినప్పటికీ జాన్ మాత్రం కోపంగా అరుస్తూ ఉంటాడు. ఆ సమయంలో యాంటోనియా జాన్ తో కింద చూడు బాంబు ఉంది అని అంటుంది. దాంతో జాన్ ఒక్కసారిగా కూల్ అయ్యి కింద చూడగా అక్కడ నిజంగానే బాంబు ఉంటుంది. అప్పుడు యాంటోనియా మాట్లాడుతూ నువ్వు చివరి నిమిషంలో బ్రతికిపోయావు, ఇంకోసారి అలా చెయ్యకు అని అంటుంది. ఆ సమయంలోనే యాంటోనియాకి మళ్ళీ మంకీస్ కనిపించడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు జాన్ అసలేం జరుగుతుంది అని అడుగుతాడు. యాంటోనియా ఎటువైపు చూసినా తనకి అక్కడ మంకీసే కనిపిస్తూ ఉంటాయి. దాంతో యాంటోనియా దగ్గర కనీసం మెడిసిన్ కూడా ఉండదు. అందువల్ల యాంటోనియా గట్టిగా అరుస్తూ పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు జాన్ నీ కొడుకు గురించి ఒకసారి ఆలోచించు అని చెప్తాడు. ఆ మాట విని యాంటోనియా కూడా ఆగిపోయి కిందకి చూడగా అక్కడ 3 బాంబులు ఉంటాయి. తన ఆలోచనల్లో ఉండే మంకీస్ కూడా అక్కడే ఆగిపోయి ఉంటాయి. ఆ తర్వాత యాంటోనియా తన కొడుకు పేరుని తలుచుకుంటూ ఉండగా అప్పుడు తన మనస్సు కూడా శాంతిస్తుంది. దాంతో తనకు కనిపించే మంకీస్ అన్ని కూడా మాయమైపోతాయి. ఆ తర్వాత జాన్ మరియు యాంటోనియాలు ఇద్దరు కూడా మరి కొద్దిసేపట్లో వాళ్ళ గమ్యాన్ని రీచ్ అవ్వబోతూ ఉంటారు. ఆ సమయంలో యాంటోనియా జాన్ ని చూసి నువ్వు వెళ్ళి ఆ ఫహరోదోని చూసుకో, నేను శాండ్రాని చూసుకుంటాను అని చెప్తుంది. దాంతో జాన్ వెంటనే తన గన్నుని బయటికి తీస్తాడు. అప్పుడు శాండ్రా తన నాన్నతో ఇప్పుడు వాళ్ళిద్దరినీ చంపే సమయం వచ్చింది అని చెప్తుంది. ఆ సమయంలో శాండ్రాకి యాంటోనియా మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. శాండ్రా నిన్ను వెతికి కనిపెట్టేశాను అని అంటూ ఉంటుంది. అప్పుడు శాండ్రా తన నాన్నతో మాట్లాడుతూ నువ్వు వాళ్ళని చంపు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శాండ్రా ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. తనకి ఇంకా యాంటోనియా మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత శాండ్రా అక్కడ ఉన్న ఒక ఫోన్ ని చూస్తుంది. దాని లోపల నుంచే రికార్డింగ్ ప్లే అవుతూ ఉండగా శాండ్రా వెంటనే ఆ ఫోన్ ని తీసుకుని పడేస్తుంది. మరోపక్క ఫహరాదో తాడు చాకు తీసుకుని ఆ క్లారా దగ్గరికి వెళ్తాడు. ఫహరాదో వెళ్లి డోర్ ని ఓపెన్ చేయగానే క్లారా ఒక్కసారిగా తన మీద అటాక్ చేస్తుంది. అంటే తనకు దొరికిన ఆ టైల్ మొక్కతోనే ఆ ఫహరాదో మీద అటాక్ చేస్తుంది. ఆ టైల్ మొక్కతో ఆ ఫహరాదో కళ్ళల్లో గుచ్చేయడంతో ఫహరాదో స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత క్లారా అతని జోబులో నుంచి కీస్ తీసుకుని వెళ్లి ఆ శామ్ ఉన్న రూమ్ డోర్ ని కూడా ఓపెన్ చేసి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న కటర్ ని తీసుకుని శామ్ ని బంధించి ఉన్న తాడుని కూడా కట్ చేస్తుంది. కానీ అంతలోనే అక్కడికి ఆ ఫహరాదో మళ్ళీ వచ్చి ఆ క్లారాని పట్టుకుంటాడు. అయితే సరిగ్గా అదే సమయంలో జాన్ కూడా అక్కడికి వస్తాడు. జాన్ వెంటనే తన దగ్గర ఉన్న గన్నుతో ఆ ఫహరాదోకి గురి పెడతాడు. అయితే ఫహరాదో మాత్రం ఆ జాన్ ని కింద పడేసి జాన్ దగ్గర ఉన్న గన్ను తీసుకుని ఆ జాన్ మీదనే ఫైరింగ్ చేస్తాడు. ఆ తర్వాత ఫహరాదో బయటికి వెళ్లి ఆ క్లారాకి గన్ను గురి పెడతాడు. మరో పక్క శాండ్రా యాంటోనియాని కనిపెట్టేస్తుంది. అప్పుడు యాంటోనియా నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు అని శాండ్రాని అడుగుతుంది. దానికి శాండ్రా మాట్లాడుతూ ఇదంతా నేను క్లారా మరియు ఆ లారా కోసం చేస్తున్నా అని నీకు అనిపిస్తుందా అని అంటుంది. దానికి యాంటోనియా నువ్వు చేసే ఈ పిచ్చి పనిలో ఏ మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదు, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. దానికి శాండ్రా సమాధానం చెప్తూ ఇప్పటికీ నీ కొడుకు చనిపోయి ఉంటాడు అని అంటుంది.
ఆ మాటలు విన్న యాంటోనియా కోపంగా ఆ శాండ్రా వైపుగా పరిగెట్టుకుని వస్తూ ఉంటుంది, కానీ సడన్ గా బాంబును చూసి ఆగిపోతుంది. దాంతో ఇద్దరు అంటే ఆ శాండ్రా మరియు యాంటోనియాలు ఇద్దరు కూడా ఒకరికొకరు గన్నును గురి పెట్టుకుంటారు. మరోపక్క ఫహరాదో ఆ యాంటోనియా కొడుకుని చూసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఫహరాదో క్లారాన్ని చంపేయాలి అనుకునే లోపల అక్కడికి జాన్ వచ్చేస్తాడు. దాంతో ఇద్దరి మధ్యలో మళ్ళీ గొడవ జరుగుతుంది. ఫహరాదో జాన్ ని తన కత్తితో చంపేయబోతూ ఉండగా క్లారా ఆ ఫహరాదో ఆఫీస్ లో నుంచి ఒక గన్ను తీసుకుని వచ్చి ఆ ఫహరాదోని షూట్ చేస్తుంది. ఆ తర్వాత క్లారా వెంటనే జాన్ ని హగ్ చేసుకుంటుంది. అప్పుడు జాన్ క్లారాతో మాట్లాడుతూ నువ్వు ఇప్పుడు సేఫ్ గానే ఉన్నావు అని అంటాడు. దానికి క్లారా మాట్లాడుతూ నీకు బుల్లెట్ తగిలింది కదా అని అడుగుతుంది. దాంతో జాన్ వెంటనే తన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని తీసి చూపిస్తాడు. ఆ తర్వాత జాన్ క్లారాతో మాట్లాడుతూ నిన్ను దగ్గరగా చూస్తుంటే నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అని అంటాడు. మరోపక్క శాండ్రా మరియు యాంటోనియాల మధ్య ఆ షూట్అవుట్ స్టార్ట్ అవుతుంది. యాంటోనియా శాండ్రా మీద డిఫరెంట్ యాంగిల్స్ లో షూట్ చేస్తుంది. కావాలనే తన గన్ లోని బుల్లెట్స్ అన్ని కూడా యాంటోనియా కంప్లీట్ చేస్తూ ఉంటుంది. శాండ్రా యాంటోనియా గన్ లోని బుల్లెట్స్ ని కాల్చే సమయంలో కౌంట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత యాంటోనియా తన గన్నుని విసిరేసి తొందరగా ఈ డ్రామాని ఎండ్ చెయ్యి అని అంటుంది. అప్పుడు శాండ్రా మాట్లాడుతూ తన గన్నుని తీసుకుని బయటకు వచ్చి నువ్వంత ఇంటెలిజెంట్ ఏమీ కాదు అని అంటూ ఉంటుంది. అప్పుడు యాంటోనియా కూడా బయటకు వచ్చి మెల్లమెల్లగా వెనక్కి వెళుతూ ఉంటుంది. అప్పుడే యాంటోనియాకి మళ్ళీ కోతులు కనిపించడం మొదలవుతుంది. శాండ్రా మాత్రం మెల్లమెల్లగా యాంటోనియా దగ్గరికి వెళుతూ ఉంటుంది. అప్పుడు యాంటోనియా శాండ్రాని చూసి నువ్వు ఇప్పుడు ఒంటరిదానివయ్యావు, ఈ పాటికే జాన్ మీ నాన్నని చంపేసి ఉంటాడు అని అంటుంది. ఆ మాట వినగానే శాండ్రాకి చాలా కోపం వచ్చి వెంటనే తను యాంటోనియాని చూసి నువ్వు చెప్పేది తప్పు, ఆట ఇంకా పూర్తి కాలేదు అని అనగానే తన కాళ్ళ దగ్గర బాంబు ట్రిగ్గర్ ప్రెస్ అవుతుంది. ఆ వెంటనే బాంబు కూడా పేలిపోతుంది. దాంతో ఆ తర్వాత యాంటోనియా తన కొడుకుని పిలుస్తూ ముందుకు వెళుతూ ఉండగా తనకు దూరంగా జాన్ వస్తూ ఉంటాడు. జాన్ పక్కనే క్లారా మరియు యాంటోనియా కొడుకు కూడా వస్తూ ఉంటారు. ఆ సమయంలో యాంటోనియా కొడుకు వెంటనే యాంటోనియాని చూసి పరిగెట్టుకుంటూ వచ్చి యాంటోనియాని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత క్లారా మళ్ళీ తన కంపెనీలో జాయిన్ అవుతుంది, కానీ తన నాన్నను చూసి అంత సంతోషంగా ఉండదు. ఎందుకంటే తన నాన్న తనని కాపాడడానికి ఏమీ చెయ్యలేదు అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు లారా తన అసిస్టెంట్ టెరీసా నుంచి తన కొడుకుని తిరిగి తెచ్చుకుంటుంది. కానీ టెరీసా కళ్ళల్లో మాత్రం తన కొడుకు అన్యాయంగా చనిపోయాడు అనే బాధ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. జాన్ తిరిగి తన పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా తోటి పోలీసులు అందరూ కూడా క్లాప్స్ కొడుతూ జాన్ కి వెల్కమ్ చెప్తారు. జాన్ కి వ్యతిరేకంగా ఉన్న వారెంట్స్ అన్నిటినీ కూడా తీసేస్తారు. ఇప్పుడు అందరికీ జాన్ ద్రోహం చేసే పోలీసు కాదు, తన ప్రాణాలని అర్పించి ఆఫ్ డ్యూటీలో ఉన్నా కూడా పోరాడే పోలీస్ అని అందరికీ తెలుస్తుంది. యాంటోనియా కూడా ఇప్పుడు తన కొడుకుతో చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు యాంటోనియా నాన్న కూడా యాంటోనియాని తన కొడుకుతో ప్రతిరోజు కలవడానికి అంగీకరిస్తాడు. మరోపక్క మెంటర్ మెడిసిన్ ని తీసుకుంటూ ఉంటాడు. ఎలాగైతే యాంటోనియా మెడిసిన్ ని తీసుకునేదో సేమ్ అలాగే, అంటే ఇంటెలిజెంట్ అయినందువల్ల ఇతను కూడా మూల్యం చెల్లించి ఉంటాడేమో, లేదా ఇతనే మిస్టర్ వైట్ కూడా అయి ఉండవచ్చు. ఆ తర్వాత జాన్ యాంటోనియా కోసం ఒక చెట్టుని తీసుకుని వస్తాడు. అప్పుడు యాంటోనియా జాన్ ని హగ్ చేసుకుంటుంది. దాంతో జాన్ మాట్లాడుతూ ఇది చాలా మంచి సర్ప్రైజ్ అని అంటాడు. అప్పుడు యాంటోనియా మాట్లాడుతూ ఈ బిల్డింగ్ లో ఒక ఫ్లాట్ ఖాళీ అయ్యింది, నువ్వు ఇక్కడికి షిఫ్ట్ అవ్వు, మనం ఇరుగు పొరుగు వారిలాగా ఉండవచ్చు అని అంటుంది. ఆ మాటలు విన్న జాన్ నువ్వు ఇదే పనిలో ఉన్నావా, అంటే మేము ఇక్కడికి వస్తే ప్రతిరోజు కూడా మా అమ్మ చేత్తో చేసిన పొటాటో ఆమ్లెట్ దొరుకుతుంది కదా నీకు అని అంటాడు. అప్పుడు యాంటోనియా వెంటనే జాన్ ని చూసి పోలీసులకి శాండ్రా బాడీ దొరికిందా, తను పెట్టిన బాంబు మీద తానే కాలు పెట్టే అంత ఎదవైతే తాను కాదు, ఆమె ఖచ్చితంగా తన నాన్నలాగానే మాయమై ఉంటుంది అని అంటుంది. ఆ మాటలు విన్న జాన్ మేము ఆ ఫహరాదో కూతురు సమాధి నుంచి శాంపిల్స్ తీసి చెక్ చేయగా ఆమె ఫహరాదో కూతురే అని తెలిసింది అని అంటాడు. అంటే దాని అర్థం శాండ్రా ఫహరాదో కూతురు కాదు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత యాంటోనియాకి మళ్ళీ మైండ్ వేగంగా పనిచేయడం మొదలవుతుంది. అప్పుడే తన డోర్ లో నుంచి ఒక కోతి లోపలికి వచ్చి తన పక్కన వచ్చి కూర్చుంటుంది. అప్పుడు యాంటోనియాకి చంపడం అనేది వాళ్ళ ఉద్దేశం కాదు, అలాగే అందరూ దుఃఖపడేలాగా చేసే ఉద్దేశం కూడా కాదు. శాండ్రా మిస్టర్ వైట్ కూతురు, మిస్టర్ వైటే తన కూతుర్ని యాంటోనియా దగ్గరికి పంపించి ఉంటాడు. ఫహరాదోని లోజర్ గా అనుకుంటూ ఉండేది. ఇన్ఫాక్ట్ తానే తన నాన్న తోలుబొమ్మ, తన కూతుర్నే తోలుబొమ్మలాగా మిస్టర్ వైట్ ఆడించేవాడు. తెలియకుండానే యాంటోనియా కూడా మిస్టర్ వైట్
వైట్ చేతిలో తోలుబొమ్మలాగా మారి ఉంటుంది. ఈ మిస్టర్ వైట్ యాంటోనియాని నిస్సహాయంగా చెయ్యాలి అనుకుని ఉంటాడు. ఇదంతా కూడా యాంటోనియాకి అర్థం అవుతుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత యాంటోనియా జాన్ ని చూసి అతనే మన అందరినీ తాను రచించిన గేమ్ లో పావుల్లాగా ఆడించాడు అని అంటుంది. అప్పుడు జాన్ ఎవరు అని అడుగుతాడు. దానికి యాంటోనియా సమాధానం చెప్తూ మిస్టర్ వైట్ అని అంటుంది. అక్కడతో ఈ వెబ్ సిరీస్ పూర్తవుతుంది. మేబీ ఈ వెబ్ సిరీస్ కి సీజన్ 2 కూడా రావచ్చు. ఒకవేళ వస్తే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.